నమస్కారం మిత్రులు, వీడియో స్వాగతం. ఈ ఉగ్రవాదుల మీద, స్థావరాల మీద క్షణాల్లో దాడి చేసి వాళ్ళ ఉగ్రవాదులను మట్టుబెట్టడం చాలా శుభకరం. యాత్రికులు, అక్కడి కాశ్మీర్ యాత్రికులు అంతటి గోస ఇబ్బంది పెట్టి వాళ్ళను, అమాయక ప్రజలను వారు ఉగ్రవాదులు చాలా కిరాతకంగా హతమార్చడం జరిగింది. అక్కడ జరిగిన నరఘోష అనేది, పాపం అనేది, నరఘోష అనేది అంత చాలా పవర్ఫుల్. అది వాళ్ళ ఘోష ఉసురు తాకి వాళ్ళ ఒక ఉసురు అనేది ఖచ్చితంగా దాని యొక్క రూఢం తీసుకుంటుంది. అది జరిగిందనుకున్నాను. మోడీ గారు శాంతియుతంగా దేశాన్ని పరిపాలన ఎంత చేసినా ఇలాంటి ఉగ్రవాద మొగ్గులు దేశాన్ని అల్లరూపాలు చేయాలని చూస్తున్నాయి. ఈ దేశంలో కూడా అనేక శక్తులు వాటికి ఒత్తాసు పడుతున్నాయి, పాల్గొతున్నాయి. ఇది చాలా బాధాకరం. ఈ దేశంలో ఉండి ఈ దేశం తిండి తినకుండా ఈ దేశం యొక్క ఆస్తి అన్ని సకల సుఖాలు అనుభవించుకుంటా పరదేశపు పనికిమాల తిండికి తికాలని పరదేశ ప్రేమ చూపించేవారు ఆ పరదేశానికి పోయి ఉండాలని మనవి. అక్కడ ఉన్న పరిస్థితులు 70 సంవత్సరాల క్రితమే వాళ్ళ దేశం పోవాలంటే పోలేకపోయారు. అంటే ఈ దేశం యొక్క తిండి కావాలి, ఈ దేశం యొక్క నీళ్ళు కావాలి, కానీ ఈ దేశాన్ని గురించి స్వేచ్ఛ ఉండదు. ఇంకా మనం సెక్యులరు అది అని కూర్చుంటే కలదు. ఇది హిందూ దేశం, హిందువుల దేశం. మనం వాళ్ళకి వాళ్ళు మనకు గౌరవించినంతకాలం మనం గౌరవించినాం. ఆ దాడిలో మతం పేరుతో దాడి చేసిన ఇంకా మనం శాంతం అని అమాయకపు టూరిస్టులు వాళ్ళ పాపం వాళ్ళు ఏదో ప్రశాంతంగా కోరకపోతే పేర్లైన ఆ దంపతులు 6 రోజులకే వాళ్ళ ఇంత తీరని విషాదం చేసినాక ఇంకా సెక్యులరిజం, శాంతియుతం అవసరం అండి. మన దేశం శాంతియుత దేశం కాదు. తప్పు మన మీద తప్పు మనం చేసినప్పుడు వాని మీద చేయకుండా చాలా తప్పు. మనం ఒకడు వస్తాడు, మనను కొడతాడు, మనం చంపుతున్నప్పుడు మనం అట్నే కూర్చుంటే వాడు ఎదురు మళ్తూనే ఉంటుంది. ఇంకా మా వాదం ఈ వాదం. ఇప్పుడు మనం వాళ్ళని ఏమైనా ఇబ్బంది పడుతున్నామా? వాళ్ళే చాలా ఇబ్బంది. మనం శాంతియుతంగా వాళ్ళని నిర్ణయిస్తున్నాం. వాళ్ళు మాది ఆదేశం, మాది ఇది ఇక్కడిది అంటున్నారు. ఈ దేశం యొక్క ఆధ్యాత్మికతను, ఈ దేశం యొక్క యోగా అన్ని రకాల ప్రపంచం పాటిస్తుంటే ఈ దేశంలో ఉండే దుర్మార్గులు మాత్రం వాళ్ళకు అంటే వాళ్ళ మైలేజ్ కోసం, వాళ్ళ పొలిటికల్ మైలేజ్ కోసం ఇలా చేస్తున్నారు. వాళ్ళ మీద కానీ అమితమైన ప్రేమ లేదు. వారి ద్వారా వచ్చే సంపాదన వాడి గురించి కానీ వితౌట్ ఎర్నింగ్ అంటే ఏ ఆర్జన లేకుండా వారి మీద చేయమను. ఈ దేశం అనేది ఒక నిమిషం ఎదుటి మనిషిని దండించే ముందు ఒక నిమిషం ఆలోచిస్తుంది వాడు చేశాడని. అలా ఉండబట్టే ఇన్ని దేశాలు, ఇన్ని రాజ్యాలు ఈ దేశానికి వచ్చి ఎన్నో చేసినా కానీ చేసిపోయాయి. మేము సామ్రాజ్యవాద యూరోప్ కంట్రీస్ లెక్కుంటే ఈ పాటికి ఈ భారతదేశం అగ్రరాజ్యం కాదు. ఏ అగ్రరాజ్యం కూడా పనిచేయదు. అంతటి శక్తివంతమైన దేశం. ఈ దేశాన్ని ఎన్ని విధాల తక్కువ చేయాలో, ఎన్ని విధాలు వీళ్ళని మన యొక్క బలాలను తక్కువ చేయాలో అన్ని విధాలు చేసింది. ఆ యొక్క ఫలితం ఈరోజు కాంగ్రెస్ పార్టీ అనుభవిస్తుంది. చూడండి, గత 10 ఏళ్ళ పాటు అధికారం లేక దేశ ప్రజలకు చేసిన పాపం ఉసురుకనే వస్తుందండి. ఇంకా ముందు ఈ కాంగ్రెస్ బతికేది లేదు. కాంగ్రెస్ని మనం నమ్మినామంటే మన ఉగ్రవాదులు మన ఇంట్లో
మన ఊళ్ళో ఉంచుకున్నట్టే. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మళ్ళీ వేరు కదాం. శాంతి లేదు, ఏది లేదు. దేశం మీద దాడి చేసుడే. ఇంకా శాంతి ఏంది, సెక్యులర్ అవి మనం వాళ్ళని మంచిగా మర్యాద చేసి మనం దగ్గర తీసుకొని అన్ని కలిస్తే వాడు మనకే వెనుపురు కూర్చుంటాయి. ఇంకెందుకని ఇంకా అవసరమా? మనతోని మిత్రంగా మనం ఎంత మిత్రంగా తెలుసు. ఇంకా ఇన్ని రోజులు సెక్యూర్ అయినటోడు ఎవడున్నాడు కానీ మన ముందు వాడిని అక్కడ పెట్టి మొన్న టూరిస్ట్లను పాపం వాళ్ళని చేసిన అది అక్కడ వీడుంటే వీడికి తెలిసి వచ్చేది. మంచిగా వీడు పురుషోత్తగా ఈ ఎసిరిములో ఉన్నానికి వానికి వాడు ఏమైనా అంటాడు.